హాయ్ గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రిషి. ఈరోజు మనం ఈజీ అయిన మటన్ కర్రీ చేసుకుందాం. వచ్చేసేయండి. ఈ మటన్ కర్రీ మనం మొత్తం కుక్కర్లోనే చేసుకోబోతున్నాం. సో కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం సాజీరా పట్టా వేసి మంచిగా కలుపుకుంటూ వేపుకోండి. దాంట్లోనే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి. దాంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండాలని. దాంట్లో ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంత మంచిగా కలిసాక ఇప్పుడు నేను మంచిగా కడుక్కున్న మటన్ వేస్తున్నాను. మటన్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను. అంత మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి కలుపుకున్నాను. తర్వాత ఇప్పుడు కారం వేసి కలుపుకోండి. అంత మంచిగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో టమాటోస్ వేసి ఇప్పుడు దాంట్లో టమాటో ఇంకా కస్తూరి మేతి యాడ్ చేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో నేను కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మూత పెట్టి 3 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. అంతా మంచిగా ఉడికాక ఇప్పుడు మనం దాంట్లో మటన్ మసాలా వేయాలి. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మంచిగా ఒక 10 to 20 మినిట్స్ దాకా మంచిగా మగ్గనిచ్చుకోండి. అంతా మంచిగా మగ్గాక దీంట్లో మిరియాల పొడి, ధనియాల పొడి 2 వేసి మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టి ఆఫ్ చేసుకోవటమే. అంతే, మన ఈజీ మటన్ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి.